The entire team in our Hyderabad office has worked day and night to make sure this is delivered, and we are really privileged to have been given this opportunity, and we want to continue to be the front line for support for anything that Telangana needs and whatever we can contribute in a meaningful manner for our citizens of this state. Thank you very much for giving us this opportunity. Facilities విషయంలో కానీ అంబులెన్స్ కేటీఆర్ గారు అంబులెన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి మా ఎంపీ గారు రాష్ట్ర వ్యాప్తంగా డోనర్ సహకారంతో అంబులెన్స్లు ప్రతి హాస్పిటల్కి కూడా అదనపు సౌకర్యం కావాలి అని చెప్పి అందరికీ అన్ని ప్రాంతాలకి కూడా అంబులెన్సులు అరేంజ్మెంట్లు చేసి చక్కటి సౌకర్యాలు కల్పించి ఈ కార్యక్రమాలు చేసుకున్నందుకు సేలింగోబెల్ ప్రజాధికారి తరఫున రంగారెడ్డి జిల్లా ప్రజాధికారి తరఫున ప్రత్యేకంగా పెద్దలందరికీ కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. మనం ఎప్పుడైనా కూడా మాట్లాడుకోవచ్చు. డాక్టర్స్ ని నర్సింగ్ ని ఎక్విప్మెంట్ ని కూడా సప్లై చేసి గొప్ప సేవ చేసి మాకు సహకరించినందుకు మీ అందరికీ కూడా మరోసారి ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మీ సహకారం సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది, ఎన్నో కుటుంబాల్లో వెలుగు నింపుతుంది. ఈ సహకారం భవిష్యత్తులో కూడా మీ దగ్గర నుంచి కూడా ఆశిస్తున్నాం సార్. ఈ సహకారాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. మరి and to Raheja company for sponsoring this. It is so refreshing to come to a government hospital, and I can say only one thing: it is no way less than any corporate hospital. And Honorable Minister Haresh Rao Garu and the chief is kind enough to give the consent for Raheja company to take over this floor, and if you are ready to take the entire hospital also, and you can run it. You just told Shravan, yeah, for the maintenance part. And if you can take the entire hospital, we'll be thankful to you. Thank you very much. డ్రీమ్ ఉండేది ఇక్కడ ఒక రావాలి, అండ్ ఇది ఈరోజు సాకారమైంది. ఈరోజు బహుశా విలువ మనకి అంత తెలియకుండా ఉంటుంది. బట్ ఆ కోవిడ్ సెకండ్ ఫేజ్ టైంలో వెన్ వీ వర్ స్ట్రగ్లింగ్ ఫర్ వన్ బెడ్ మోర్ అప్పుడు రహేజా గ్రూప్ వాళ్ళు అందరు వచ్చి దీనికి దత్తత తీసుకొని మొత్తం తయారు చేసి ఇస్తాం. తర్వాత టీఎస్ఐసి నుండి ప్రత్యేకంగా జయేష్ గారు, ఇండస్ట్రీ సెక్రటరీ, అండ్ నరసింహారెడ్డి గారు, వాళ్ళందరూ సపోర్ట్తో ఇంత మంచి ఫెసిలిటీ వచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ ఇది ఒక స్టాండర్డ్ లాగా తయారవుతుంది. అండ్ టుమారో ఇట్ విల్ బికమ్ every hospital, as our Honorable Minister desires, every hospital will become like this. And I will request that this should be made functional immediately. అదేవిధంగా మొత్తం ఈ కింద స్థాయి కూడా రీమోడలింగ్ చేస్తే బాగుంటుంది. ఐ రిక్వెస్ట్ రైజా గ్రూప్, బికాజ్ మీరు పైన చేశారు, మొత్తం పైన కింద వరకు చేసేసండి. అండ్ ఐ రిక్వెస్ట్ అవర్ ఆనరబుల్ మినిస్టర్ టు ఆల్సో సపోర్ట్ దెమ్. సో దిస్ విల్ మేక్ ఏ వెరీ గుడ్ హాస్పిటల్. అండ్ గాంధీ గారు ఇప్పుడు రిక్వెస్ట్ చేశారు, ఐ ఎమ్ ష్యూర్ దట్ దిస్ ఫెసిలిటీ విల్ కమ్. Dialysis will definitely come. Our honorable minister will definitely take it up. Thank you, sir. మీరందరూ కూడా దయచేసి శ్రద్ధ చూపించి మరి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయడానికి సహకరించాలని కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,96,00,000 వ్యాక్సినేషన్ పూర్తయింది. ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ కలిపి 3,96,00,000 వ్యాక్సినేషన్ పూర్తయింది. బట్ ఇంకా జరగాల్సింది ఉంది. ఈ డిసెంబర్ మాసంలో స్పెషల్ గా డ్రైవ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మరి కలెక్టర్లను, మన జిహెచ్ఎంసీ సిబ్బందిని అందరినీ కూడా భాగస్వామ్యం చేసి దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఆదేశం ఇచ్చారు. దానికి అనుగుణంగా బాగా డ్రైవ్ చేస్తున్నాం. రోజు 4 లక్షల మందికి వ్యాక్సినేషన్ యావరేజ్ గా 3.5-4 లక్షల మందికి వేస్తా ఉన్నాం. మరి మీరందరి సహకారం కూడా ఉండాలి. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారు, కానీ అక్కడక్కడ కొంతమంది అనుమానాలతో తీసుకోవడం లేదు. దానిలో ముఖ్యంగా అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉంటే ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. మరి మరొకసారి నేను మైండ్ స్పేస్ సిఇఓ గారికి, వారి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, there was a request that you are ready to do maintenance also. Health department is ready to give you the maintenance part, and treatment wise the government will take care, but maintenance, if you are ready to take care, we are ready to hand over it to you.
as requested by Chief Secretary Garu, not only this floor, you take whole the building and whole the hospital maintenance and renovation. So we will be very thankful to you. Thank you very much. ప్రతిపాదించిన తర్వాత 52% ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ రోజు డెలివరీ జరుగుతూ ఉంది. అంటే ఇది ప్రభుత్వ పనితీరుకు గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రత్యేకమైనటువంటి దృష్టికి ఇది నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఇవాళ ఈ ఆసుపత్రి చూస్తా ఉంటే ఒక కార్పొరేట్ ఆసుపత్రి లాగా ప్రభుత్వ ఆసుపత్రిని ఇంత చక్కగా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఈరోజు మా గౌరవ శాసనసభ్యులు గాంధీ గారు కూడా ఇక్కడ ఒక డయాలసిస్ యూనిట్ కూడా పెట్టాలని చెప్పారు. తప్పకుండా కొండాపూర్లో అతి త్వరలో ఒక డయాలసిస్ యూనిట్ కూడా ఏర్పాటు చేసుకుంటారు. మరి మీ అందరితో కూడా గౌరవ కార్పొరేటర్లతోని ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులతో కూడా విజ్ఞప్తి, వ్యాక్సినేషన్ లో మీరు అందరూ భాగస్వామ్యం కావాలి. ప్రతి కార్పొరేటర్ గారు తన డివిజన్ లో ఒక్క మనిషి కూడా వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు ఉండకూడదు. గౌరవ కార్పొరేటర్లు మనం ఓట్లు అడగడానికి ప్రజల దగ్గరికి ఒక్కొక్క ఇంటికి 3 సార్లు 4 సార్లు వెళ్తుంటాం. వ్యాక్సినేషన్ కోసం కూడా 3 సార్లు 4 సార్లు వెళ్ళండి. ఎవరైనా ఒక్కరు మిగిలిపోతే కూడా వారిలో ఉండే అనుమానాలను అపోహలను వారికి క్లారిఫై చేసి తప్పకుండా వ్యాక్సినేషన్ జరిగేటట్టు చూడాలి. ఇవాళ 94% ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తయింది. సెకండ్ డోస్ లో మనం దాదాపు 49%తో ఉన్నాం, 48-49%తో ఉన్నాం. బట్ ఇంకా పెరగాలి. సెకండ్ డోస్ కూడా అందరూ తీసుకునే విధంగా. మరి థర్డ్ వేవ్ లో ఓమైక్రాన్ అంటున్నారు, ఇంతవరకు అయితే మన రాష్ట్రంలో లేదు, మనం భయపడాల్సిన అవసరం లేదు. బట్ వ్యాక్సినేషన్ మాత్రం 100% జరగాలంటే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులలో పడకలు సరిపోదడం లేదు అన్న సమయంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, మన కేటీఆర్ గారు, సోమేష్ కుమార్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మరి 2 నెలల్లోనే హైదరాబాద్ నగరంలో 1300 పడకలను కొత్తగా యాడ్ చేయాలని చెప్పి దట్టు సిఎస్ఆర్ నుంచి మరి ఈ ప్రీఫ్యాబ్ టెక్నాలజీతో యుద్ధ ప్రాతిపదికన హైదరాబాద్ నగరంలో 1300 పడకల్ని యాడ్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. అందులో ఒకటి ఈరోజు మనం కొండాపూర్లో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభం చేసుకోవడం జరిగింది. మిగతా అన్ని కూడా దాదాపు రెడీ అయిపోయినాయి. హైదరాబాద్ జంట నగరాల్లో మనం చూసుకున్నట్లయితే వనస్థలీపురంలో ఒకటి, గోల్కొండ, నాంపల్లి, మలక్పేట్, కొండాపూర్ ఈ 5 ఆసుపత్రుల్లో ఒక్కొక్క చోట 100 పడకలు యాడ్ చేసుకున్నాం. నీలోఫర్లో 800 పడకలు, మొత్తం 1300 పడకల్ని కొత్తగా హైదరాబాద్ నగరంలో మరి ప్రత్యేక పరిస్థితుల్లో కరోనా లాంటి సమయంలో ప్రజలకు ఇబ్బంది కలగకూడదని అధునాతన సౌకర్యాలతో ఆక్సిజన్ ఫెసిలిటీతో ఈ 1300 పడకల్ని మనం యాడ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడే మా రంజిత్ రెడ్డి గారు చెప్పినట్టు మైండ్ స్పేస్ గ్రూప్ వాళ్ళు మరి రహేజా గ్రూప్ ఆధ్వర్యంలో ఈ 100 పడకల కొండాపూర్ ఆసుపత్రిని 60 రోజుల్లో పూర్తి చేసి ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో ఇబ్బంది రాకుండా ఉండాలని, థర్డ్ వేవ్ పిల్లలకు వస్తుందని రకరకాలుగా మనకు ఇన్పుట్స్ వస్తూ ఉంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని అది వస్తుందా రాదా తెలియదు కానీ ముందు జాగ్రత్తగా ప్రభుత్వం మాత్రం హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాల్లో కూడా మనము ప్రిపరేటరీ ఏర్పాట్లు చేసుకున్నాం. ముఖ్యంగా చిన్న పిల్లల కోసం పెడియాట్రిక్ యూనిట్స్ ను రాష్ట్రంలో 33 జిల్లాల్లో కూడా 86,90,000 రూపాయలతో అన్ని జిల్లాల్లో 6,000 పడకలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చిన్నపిల్లల కోసం కూడా ఐసీయూ బెడ్స్ ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో వివిధ ఆసుపత్రులలో ఐసీయూ బెడ్స్ తక్కువగా ఉన్నాయి. కరోనాలో చాలా మందికి ఐసీయూ ట్రీట్మెంట్ అవసరం అవుతా ఉందని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసీయూ ట్రీట్మెంట్ కూడా పెంచాలనే ఉద్దేశంతో జిల్లా ఆసుపత్రులు, రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కూడా 154 కోట్ల రూపాయలతోని మరో 915 ఐసీయూ బెడ్స్ ను రాష్ట్ర వ్యాప్తంగా కూడా యాడ్ చేయడం జరుగుతూ ఉంది. అంటే రాష్ట్రంలో వైద్య రంగాన్ని బలోపేతం చేయడం మీద మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. అందుకే రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొస్తా ఉన్నాం. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి మంచానికి కూడా ఆక్సిజన్ సౌకర్యం తీసుకొస్తా ఉన్నాం. డయాలసిస్ యూనిట్ల సంఖ్య పెంచుతా ఉన్నాం. అదేవిధంగా వెంటిలేటర్ల సంఖ్య కూడా మనం పెద్ద